దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా రెండో రోజు దర్శనమిస్తున్నారు. చాలా మంది భక్తులు రెండో రోజు అయితే గుడికి చేరుకుంటున్నారు. క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. సో భక్తులు అనే వాళ్ళు కింద అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ అలాగే పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు అమ్మవారు సాక్షాత్కరిస్తున్నారు గాయత్రీదేవిగా. ఈ రోజు అమ్మవారిని దర్శించడానికి ఎక్కడెక్కడి నుండో కూడా భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. సో చాలా మంది కింద అమ్మవారు ఎవరైతే ఉన్నారో కొండ కింద అమ్మవారు ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ కొండపైకి అయితే చేరుకుంటున్నారు. సో కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో అడుగుదాం. సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మచిలీపట్నం నుంచి వచ్చాము. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. దసరా శుభాకాంక్షలు అందరికీ కూడాను. ఎలా అనిపిస్తుంది అంత దూరం నుంచి రావడం? అమ్మవారిని చూడాలనే ఆకాంక్షతో ఎంత దూరం అయినా లెక్క చేయకుండా దర్శనం కోసం వస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం ప్రస్తుతానికి ఇప్పటికైతే ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. రద్దీగా అంత ఇబ్బంది లేదు. భక్తులు వచ్చి శుభ్రంగా దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్యూ లైన్లో వాటర్ బాటిల్స్ అవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారండి. మధ్య మధ్యలో వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తున్నారు. పోలీసు వాళ్ళ సహకారం ఉంది. ఏ ఇబ్బందులు లేకుండా నిరాకంటకంగా జరిగిపోతుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు వరకు అయితే ఏర్పాట్లన్నీ కూడా ఖచ్చితంగా బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. అందరికీ అమ్మవారి దర్శనాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రష్గా ఉన్నాయా లైన్లు అనేవి? రష్ మామూలు సర్వసాధారణం. అది ఈ అమ్మవారిని దర్శించడానికి ఇది ఎప్పుడు కూడా ఈ రష్ ఉంటూనే ఉంటుంది విజయవాడకి. ఓకే, మంచిగా దర్శనం చేసుకొని మీరు రావాలి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. అనుకోకుండా దారిలో కలిసాం ఇద్దరం. ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా. ఎందుకంటే ఎక్కడ కూడా స్టక్ అవ్వట్లేదు. లైను చక్కగా ఫ్రీగా మూవ్ అయిపోతున్నాము. వెయిటింగ్ అనేది లేకుండా చక్కగా ఫ్రీగా మూవ్ అయిపోతున్నాము. వాటర్ బాటిల్స్ కానీ మధ్యలో క్యూ లైన్స్ లో అన్ని ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయమ్మా. ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. చక్కగా అడిగి మరీ ఇస్తున్నారు వాళ్ళు. మేము వద్దన్నా కూడా అడిగి తీసుకొని ఇస్తున్నారు. చాలా బాగున్నాయమ్మా ఏర్పాట్లు. ఎక్కడ ఏ ఆటంకం కలగకుండా వెళ్ళిపోతున్నా లైన్? ఫ్రీగా వెళ్ళిపోతుంది. మళ్ళీ లైన్ అనేది ఎక్కడ స్టక్ అవ్వట్లేదు. అదే నేను చెప్పింది. చాలా ఫ్రీగా ఉంది. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం హ్యాపీగా. అది సో పెద్దవాళ్ళకి కూడా బస్సులు పెట్టడం, వీల్ చైర్స్ పెట్టడం, వాళ్ళకి స్లాట్స్ అలాట్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు చూసుకుంటే ఇప్పుడు ఏర్పాట్లు అనేవి మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఈజీ వే అయిపోయిందంటారా? చాలా ఈజీ వే అయిపోయిందమ్మా. నేను 4-5 గంటలు పడుతున్నామని బయలుదేరి వచ్చాను. అసలు ఇప్పుడు ఒక ఆయన దర్శనం చేసుకుని ఆయన అడిగితే ఎంత గంటన్నరలో అయిపోతుందండి. చాలా ఫ్రీగా అయిపోయిందండి అంటున్నారు. అట్లా స్లాట్స్ అయి బుక్ చేయడం కూడా చాలా మంచి పని చేశారు. ఏర్పాట్లన్నీ కూడా చాలా స్మూత్గా ఉన్నాయేమో. చాలా బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ అమ్మా. సో మచ్. సో భక్తులు అనేవారు ఎక్కడెక్కడి నుండి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు అయితే గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే పంచముఖాలతో దర్శించుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే పిల్లలు పెద్దలు ఎవరైనా మంచిగా దర్శనం చేసుకుంటే బుద్ధి తేజవంతంగా వస్తుంది, మంచి కలుగుతుంది అని కూడా భక్తులు అనేది విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉంటారు. సో ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి నిన్నటితో పోలిస్తే, మొదటి రోజుతో పోలిస్తే ఈ రోజు భక్తులు ఇంకా ఎక్కువ అయ్యారనే చెప్పుకోవచ్చు. క్యూ లైన్లన్నీ కిక్కిరిసి ఇక్కడే కనిపిస్తున్నాయి. సో పైకి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ మంది భక్తులతో క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి. భక్తులు అనే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఈసారి బందోబస్తుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. చిన్నపిల్లలకి పాలు, అలాగే వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్తో పాటు వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో క్యూ లైన్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి అసహనం వ్యక్తం చేయకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు కూడా చెప్తూ వస్తున్నారు. ఎవరికి ఎక్కడ ఆటంకం కలగకుండా భక్తులకి ఏర్పాట్లు చేశామని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే దుర్గగుడి దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసి క్యూ లైన్లన్నీ సజావుగా సాగేలా ఎక్కడికక్కడ వాలంటీర్స్ని కూడా పెట్టి దర్శనానికి పంపించడం జరుగుతుంది. దర్శనం కూడా చాలా త్వరగా అయిపోతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా రెండో రోజు గాయత్రీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారి గుడి దగ్గర ఇంద్రకీలాద్రి పరిస్థితి. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జయస్వరాజ్య టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుండి. Save a life. Download uBlood app. uBlood for the new blood.